కథాస్రవంతి కంటినిండా కునుకు కథ రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. 74 సంవత్సరాల శ్రీ వల్లూరి విజయకుమార్ పెరిగింది, చదివింది ఒకప్పుడు మద్రాసులో. గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటినుంచి కథలు, కవితలు రాస్తున్నారు. అప్పటి ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఒక 50 ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం, మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ 3 ఏళ్లుగా కథావ్యాసంగం ప్రారంభించారు. వార్ధక్యంలో సహరి, సాక్షి, కథామంజరి, జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి. కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి. చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి. అమ్మయ్యా, మంచి కథ చదివాను అనుకోవాలి. ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరి విజయకుమార్ గారు. ఈ మధ్య రాత్రి అయితే సరిగ్గా నిద్ర పట్టడం లేదు దుర్గారావుకి. పక్క మీద ఇటు దొరలా అటు దొరలా, కునుకు పట్టినట్టే పట్టి మళ్లీ ఎవరో లేపినట్టు ఉలిక్కిపడి లేచిపోతాడు. పిసరు కునుకు కోసం చీకట్లో మూతపడని కళ్లతో ఎదురుచూపులు. మంచానికి ఆ వైపు భార్య జయమ్మ ఒళ్ళెరిగిన నిద్ర. ఇల్లాలు ఇంటి పనంతా చేసుకుని మామయ్య గారి గదిలో పక్కసద్ది, పెద్దాయనికి దుప్పటి కప్పి, మంచం పక్క నీళ్లచెంబు ఉందో లేదో చూసుకుని ఏవైనా కావాలంటే పిలవండి మామయ్య అని నిష్కర్మిస్తుంది. దుర్గారావు సంగతికొస్తే ధనార్జనకి ఎన్ని అడ్డతోవలున్నాయో అతనికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. మరి కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం దుర్గారావుకి వెన్నతో పెట్టిన విద్య. అన్నట్టు కథలోంచి పిట్టగదికి వెళ్లడం ఎందుకు? దుర్గారావుకి నిద్ర అయితే పట్టలేదు, కానీ బుర్ర నిండా ఆలోచనలే. రేపు తెల్లారితే ఎన్ని పనులు! తను కబ్జా చేసిన రైతుల భూముల కేసు కోర్టులో హీరింగు. పనికిమాలిన లాయరు 3 ఏళ్లుగా లాగిస్తున్నాడు తెమల్చకుండా. లాభం లేదు, పెద్ద రైతును లేపేస్తే సరి. అప్పటికీ ఓ 10వ పరకో పడేస్తాను, పట్టుకుపోయి బాగుపడండర్రా అంటే వినరు కదా. విత్తనాలకి డబ్బుండదు, పైర్లకు మందులు కొట్టించలేరు, నాట్లకి కోతలకి కూలీలు దొరకరు. వాళ్ల కష్టాలకి జాలిపడి భూములు కబ్జా చేసి తలా కొంచెం పట్టుకుపోదాం రండిరా అంటే వింటేగా. పెద్ద రైతును లేపేయడమే బెస్టు. అలాగే కష్టపడి చెరువులు పూడిపించి ఫ్లాట్లు కట్టిస్తే ఏడాదిలో బిల్డింగ్ కుంగిపోవడం ఏమిటో. కొన్నవాళ్ల కర్మ కాదు. బిల్డింగ్ కూల్చేదానికి నోటీస్ ఇప్పించేసి అది కూల్చే కాంట్రాక్ట్ కూడా తనే సంపాదించడం ఎంత కష్టం. జనాలకి విశ్వాసం లేదు. అంతెందుకు, కన్న కొడుక్కి ఉందా విశ్వాసం? లక్షలు తగలేసి ఇంజనీరింగ్ చదివిస్తే 50 లక్షల కట్నంతో వస్తున్న ఎమ్మెల్యే గారి మెల్లకన్ను కూతుర్ని చేసుకోవడానికి వీడికి ఏ మాయరోగం? ఎవరినో లవ్వు చేసేట ఆ పిల్లను తీసుకుని సీమకెళ్ళి చచ్చాడు. పైగా నాయనా, నీ పాప పాస్తి నాకొద్దు, ఎవడికి రాస్తావో రాసుకో అని నీతులు కూడాను. కునుకు పట్టే వేళకి వీధి తలుపు చప్పుడు టకటకా టకటకా. ఈ వేళప్పుడు ఎవరా అనుకుంటూ దుర్గారావు తలుపు తీశాడు. తనంటే కిట్టని వాళ్ళు ఎవరైనా వచ్చి 2 పోట్లు పొడుస్తారన్న భయం కూడా లేదు. చీకట్లో కలిసిపోయేలా నల్లటి ఆకారం, బలిష్టంగా, కళ్లలో ఏదో మెరుపు. మీరు అంతకన్నా మాట పెగల్లేదు దుర్గారావుకి. ష్, గట్టిగా మాట్లాడకు, మీ ఆవిడ పక్క గదిలో నాన్న లేచిపోతారు. ఆగంతకుడి గొంతు చిత్రంగా ఉంది. ఎవరు నువ్వు? నీకు మా వాళ్ళు ఎలా తెలుసు అని అడగాలనుకున్నా అడగలేకపోయాడు దుర్గారావు. నల్లటి ఆకారం పరిచయం ఉన్నట్టు డ్రాయింగ్ రూంలోకి నడిచింది. మంత్రముగ్ధుడిలా వెనక దుర్గారావు. లైటు వేయబోతున్న దుర్గారావుని వద్దంటూ సైగ చేసింది ఆకారం. గది కిటికీలోంచి మసక వెలుతురు. అలా కూచో, అది తిరుగులేని ఆజ్ఞలా అనిపించింది దుర్గారావుకి. నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకున్నాడు దుర్గారావు. ఎవరు నువ్వు? ఈవేళకెందుకొచ్చావు? నీరసంగా మాట పైకొచ్చింది. అప్పుడు నవ్వింది ఆకారం. మృత్యువు పేరు విన్నావా? వినండవేమో కదూ, నేనే ఆ మృత్యువుని. నాకు వేళాపాళా ఉండదు, వెళ్లాలనుకున్న చోటుకి వెళ్లడమే నా పని. దుర్గారావు ఉలిక్కిపడ్డాడు. నమ్మలేడు. నమ్మి తీరాలి. అది పరిస్థితి. మనం కాసేపు మాట్లాడుకుందాం, సరేనా? దుర్గారావు జవాబుని ఎదురుచూడలేదు మృత్యువు. దుర్గారావు చేసిన ఒక్క అకృత్యాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది మృత్యువు. ఇది ఎలా సాధ్యం? నిన్ను తీసుకెళ్లాలి, కానైతే నీతో ఉన్న ఇంత పెద్ద పాపపు భారాన్ని మోసుకెళ్లడం కుదరదు. నీ ప్రయాణంలో లగేజ్ అనుమతించబడదు. ఎలాగాని ఆలోచిస్తున్నా? మృత్యు ముఖంలో చిరునవ్వు. సరే, మరో 4-5 రోజుల్లో వస్తా.
సిద్ధంగా ఉండు. ఆకారం లేచి నిల్చుంది. నువ్వెవరు? కరోనావా? దుర్గారావు నీరసంగా అడిగాడు, ధైర్యం కూడగట్టుకుని. చెప్పాను కదా, నీ మృత్యువుని. ఇంతకీ నువ్వనే కరోనా ఎవరో నాకు తెలీదు. త్వరలో కలుద్దాం. చీకట్లో వచ్చిన ఆకారం గాలిలో తేలిపోతున్నట్టు నెమ్మదిగా కనుమరుగైపోయింది. దుర్గారావుకి అంతా అగమ్యగోచరంగా ఉంది. మృత్యు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఎక్కడికెళ్ళినట్టు? దుర్గారావు భయం అంటే ఎరగడు. అలాంటిది రాత్రి జరిగిన సంఘటన పదే మెదులుతూ వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్నది. తనను చూసి జనాలు భయపడుతుంటే దాన్ని గౌరవం అని భావించడం తన పొరపాటు. తను ఏం చేశాడని కొడుకు విశ్వాసం చూపించాలి? కూడబెట్టిన సంపద ఇప్పుడు ఎవరికివ్వాలి? సరే, తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు దుర్గారావు. కోర్టుకి టైం అవుతున్నదని పూనకం వచ్చిన వాడిలో బయలుదేరాడు. దుర్గారావు కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తుండగా జరిగిపోయింది ఆ సంఘటన. కోర్టు నుండి బయటికి వెడుతున్న కారు విసురుగా దుర్గారావును ఢీకొట్టడం, దుర్గారావుకి స్పృహ తప్పడం, కోర్టు జనాలు అతని వైపు పరిగెత్తుకుంటూ రావడం కూడా అతనికి తెలియలేదు. దుర్గారావు కష్టం మీద కళ్ళు తెరిచాడు. చేతికి తలకి కట్లు. గదిలో నర్సుల హడావిడి. అప్పుడు గమనించాడు దుర్గారావు, తనకి రక్తం ఎక్కిస్తున్నారు. మర్నాడు పోలీసులు ఎంక్వైరీ, యథావిధి. వకీలు ఎంత చెప్పినా దుర్గారావు వినిపించుకోలేదు. ఈ సంఘటన యథాలాపంగా నా పరధ్యానం వల్లే జరిగింది. ఇందులో కారు నడిపేవాడు తప్పులేదు. కోర్టుకు హాజరయ్యే హడావిడిలో నేనే చూసుకోకుండా బండికి అడ్డం పడ్డాను. దుర్గారావు స్టేట్మెంట్ ఇస్తుంటే నల్లకోటు తలపట్టుకుని కూర్చుంది. డ్యూటీ డాక్టర్లు, నర్సుల వల్ల అర్థమైంది ఏమిటంటే, కోర్టు ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న తనని ఓ నలుగురు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. డిపాజిట్ అది వాళ్లే కట్టి ట్రీట్మెంట్ వెంటనే జరిగేలా చూశారు. 4 యూనిట్ల రక్తం కూడా వాళ్లే దానం చేశారు. తన వకీలుకు కబురు పెట్టి రప్పించారు. ఇంత సాయం చేశారు కదా, మీకు ఈయన ఎలా తెలుసు అని డాక్టర్లు అడిగితే, ఎలా ఏమిటండి, 6 భూములు దున్నుకుని బతికేటోళ్ళం. ఆరికి మేం మాకున్నంతలో కుషింత రగతం ఇచ్చాం, అంతే కదా సారు అన్నారట. మరి తన వకీలు గారు ఇదంతా ఎందుకు చెప్పలేదో? రేపు మాపు డిశ్చార్జ్ చేస్తారనగా దుర్గారావు వకీలుకి కబురు పెట్టాడు. వీలునామా రాయాలి అని. ఇప్పుడేం తొందర, మీరు హాయిగా ఇంటికెళ్ళి కోలుకున్నాక రాయొచ్చులేండి అంటున్న వకీలు మాటలకి దుర్గారావు అడ్డుపడ్డాడు. అన్నట్టు వకీలుగారు, రేపు వచ్చేటప్పుడు మన కక్షిదారు పెద్ద రైతును కూడా రమ్మనండి. దుర్గారావు మొహంలో వకీలుకి ఏ భావమూ కనిపించలేదు. ఇది నేను పూర్తి ఆరోగ్యంతో ఉండగా ఎవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయం అంటూ వకీలు రాసింది చదివాక దుర్గారావు సంతకం పెట్టాడు. కాగితం మీద పెద్ద రైతు, మరో 3 వేలిముద్రలు వేశారు. దుర్గారావు కోరిక మీద ఒక డాక్టరు, నర్సు సాక్ష్య సంతకాలు కూడా పెట్టేశారు. మనం కూడా ఆ రాసిందంతా ఎందుకు చదవడం? 2 మెతుకులు ముట్టుకు చూస్తే సరి, అన్నం ఉడికిందో లేదో. కోర్టు పరిధిలో ఉన్న కేసులన్నీ వాపసు తీసుకుంటున్నాను. భూములు, పంట పొలాలు సర్వే ప్రకారం కౌలుదారులకి, పెద్ద రైతుకి చెందుతాయి. మా వకీలు ఆ మేరకి కావలసిన పత్రాలు సిద్ధం చేస్తాడు. తన వల్ల నష్టపోయిన ఫ్లాట్ ఓనర్లందరికీ నష్టపరిహారం. తేలికపడిన మనసుతో దుర్గారావు ఇల్లు చేరాడు. వకీలు తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు. రోజులు వారాలైపోయాయి. క్యాలెండర్లో నెలలు తిరిగాయి. దుర్గారావుకి పడుకోగానే కంటినిండా కునుకు పడుతున్నది. ఏ అర్ధరాత్రో తలుపు చప్పుడు విందామన్నా నిద్రలో వినపడదు కదా. మీరింతవరకు కంటినిండా కునుకు కథ విన్నారు. రచన శ్రీ వల్లూరి విజయకుమార్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం
2023 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి